గురువారం రోజున కర్పూరంతో ఇలా చేయండి చాలు. మీ ఇంట్లో డబ్బే డబ్బు నక్క తొక్కినట్లే అని చెప్పుకోవాలి. గురువారం రోజు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి? ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో ఎటువంటి ఆర్థిక పురోగతిని మీరు చూడగలుగుతారో ఇప్పుడు పూర్తిగా మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ముఖ్యంగా గురువారం అనేది కొన్ని పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజు. అలాగే గురువారం అనేది చాలా శుభదినం కూడా అని పండితులు సూచిస్తున్నారు. గృహప్రవేశం అంటే కార్యక్రమాలకు కూడా చాలా మంచి రోజు, అలాగే విశేషమైన రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే గురువారం రోజు దత్త ఆరాధన చేయడం, ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వారికి యోగదాయకరమైన రోజు ఈ రోజు. అలాగే చాలామంది పిల్లలకు చదివించి గుర్తు ఉండదు అని చదివితే ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలు గురువారం రోజు దత్తాత్రేయుడికి పూజ చేయటం వల్ల చదివిని గుర్తుంటాయి. గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువుల్ని అస్సలు నిందించకూడదు అని మన పండితులు చెబుతున్నారు. అలాగే గురువారం అనేది ఆ షిరిడి సాయినాథికి కూడా ప్రత్యేకమైన రోజు. అటువంటి షిరిడి సాయినాథిని కూడా ఆరాధించడానికి ఈ గురువారం చాలా విశిష్టతను కలిగి ఉంటుంది. అయితే గురువారం రోజు కర్పూరంతో ఎవరైతే ఖచ్చితంగా ఇలా చేస్తారో జీవితంలో అనుభవిస్తున్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అయితే గురువారం రోజు పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అని మన పండితులు సూచిస్తున్నారు. కాబట్టి గురువారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేయటం వల్ల మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మీ జీవితం అనేది మారిపోతుంది. అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు, నరదృష్టి వంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి గురువారం రోజున కొంచెం పచ్చకర్పూరంతో ఈ పని చేస్తే వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. పచ్చకర్పూరం అంటేనే దేవతలకు చాలా ఇష్టం. పచ్చకర్పూరం ఇంట్లో పూజ గదిలో, వ్యాపార స్థలంలో పెట్టుకుంటే ప్రతికూల శక్తి అనేది ఉండదు. పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఏ పని మీద బయటకు వెళ్ళినా ఆ పని పూర్తి కావడం లేదు. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒక్కరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇంట్లో అస్సలు మనశ్శాంతి ఉండటం లేదనుకునేవారు, వృత్తి వ్యాపారంలో ఎదుగుదల లేదని బాధపడేవారు, పీడకలలతో బాధపడేవారు గురువారం రోజున పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేయండి. పచ్చకర్పూరం మీ జీవితంలో ఉండే అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలను కూడా వెతికి పెడుతుంది. మూసుకుపోయిన మీ అదృష్ట తలుపులను తెరుస్తుంది. పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో చాలా రకాల మార్పులు కలుగుతాయి. చాలామంది పూజలు చేస్తూ ఉంటారు, అయినా వారికి దైవ అనుగ్రహం అనేది కలగదు. ఎప్పుడైతే మనకు దైవ అనుగ్రహం కలిగితేనే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. దైవ అనుగ్రహం కలగని వారకు మనం ఎంత సంపాదించినా అది వృధా ఖర్చుగా మారిపోతుంది. కర్పూరం ఇంట్లో దుష్టశక్తులను తొలగించుకోవడం కోసం పచ్చకర్పూరాన్ని వాడుతారు. పచ్చకర్పూరం నుంచి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో శ్రీ లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా అంతే ఇష్టం. పచ్చకర్పూరంతో చేసే పరిహారం ఏదైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది. పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవిని ఆకర్షింపబడుతుంది. కాబట్టి ఇలాంటి పచ్చకర్పూరంతో ఇలా చేస్తే మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తుంది. మీ దరిద్రం పోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. మన చుట్టూ ఉండే చెడు అనేది తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల ఆ మరుక్షణమే
పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే మన దరిద్రం మనల్ని విడిచిపెడుతుందో అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఆనందంగా జీవిస్తారు. కాబట్టి కర్పూరాన్ని ఇలా చేసినట్లయితే మన సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, సామాజిక సమస్యలు, కుటుంబాల్లో కలహాలు అన్నీ దూరమైపోతాయి. మీ జీవితంలో అద్భుత ఫలితాలు చూస్తారు. ఇంటిపైన కానీ మీపైన ఉన్న దిష్టి దోషాలు కానీ నకారాత్మక శక్తి ఇలా ఏవైనా సరే అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి కర్పూరంతో ఇలా గురువారం రోజున ఇలా చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు. మనం పెద్దగా కొనుకొచ్చుకొని డబ్బులు పెట్టి వృధా ఖర్చు చేసేది అవసరం లేదు. కాబట్టి మన ప్రతి ఇళ్లలో పచ్చ కర్పూరం అనేదే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసి చూడండి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కూడా కలుగుతుంది. మనపై చెడు ప్రభావం ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అది పూర్తి కాదు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ తొలగించుకోవాలంటే కేవలం పచ్చ కర్పూరంతో చేస్తే చాలు. గురువారం రోజు ఏం చేయాలి అంటే, గురువారం రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం ఆచరించి, ఇలా ఆచరించిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కొత్తది తీసుకోవాలి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఈ కర్పూరాన్ని 5 బిళ్ళలను అందులో ఉంచండి. ఇలా 5 బిళ్ళల కర్పూరాన్ని ఉంచిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు కుంకుమను వేసి ఒక పుష్పాన్ని కూడా అందులో పెట్టి మీ దేవుడు మందిరం ఉన్నవాళ్ళు దేవుడు మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీరు నమస్కరించుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో, అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి ఆ సమస్యలు చెప్పుకోండి. ఇలా లక్ష్మీదేవికి మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత డబ్బు సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇలా ఇంట్లో బాధపడుతున్న వారు ఏ సమస్యలైనా సరే ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకొని నమస్కరించుకొని మీ ఉన్న సమస్యలన్నీ ఆ అమ్మవారికి చెప్పుకొని, డబ్బు సమస్య ఉన్న మనకు డబ్బు సమస్య ఎలాంటి లోటు రాకుండా చూసుకో తల్లి అని నమస్కరించుకున్న తర్వాత ఆ మూటని ఏం చేయాలి అంటే, మీరు గురువారం రోజు ఉదయాన్నే ఈ పరిహారం చేస్తారు కదా, మళ్ళా గురువారం సాయంత్రం రోజు ఆ మూటని ఇప్పి కర్పూరాన్ని తీసి మీరు ఇల్లంతా ఆ కర్పూరాన్ని ధూపంలాగా వేయాలి. ఇలా గురువారం రోజు సాయంత్రం వేయాలి 6 తర్వాత. ఇలా కర్పూరంతో ఇలా ఇల్లంతా ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో ఆ కర్పూరాన్ని తింపండి. ఇలా ఎవరైతే గురువారం రోజు కర్పూరంతో ఇల్లంతా తింపుతారో మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు కానీ, చెడు ప్రభావం కానీ, మీ ఇల్లు పైన కానీ, మీ ఇంటి పైన కానీ అన్ని దుష్టశక్తులు అనేది తొలగిపోయి మీపై లక్ష్మీ అనుగ్రహం మీపై ఉంటుంది. కాబట్టి మనపై దైవ అనుగ్రహం ఉన్నప్పుడే కదా మనం ఏం పని చేసినా మనం సాధించగలుగుతాము. కాబట్టి మనకున్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే గురువారం రోజు ఈ పచ్చ కర్పూరంతో ఈ చిన్న పని చేయండి చాలు. రూపాయి ఖర్చు లేకుండా ఈ పరిహారం మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. కాబట్టి గురువారం రోజు మర్చిపోకుండా ఈ పరిహారం పాటించి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.